హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. కోర్టులో అర్జున్ పార్వతి నిజ స్వరూపాన్ని బయటపెడతాడు. పార్వతి పేరు దేవి అని, తను ఒక యాక్ట్రెస్ అని, తన అకౌంట్లో 10 లక్షల రూపాయలకు పైగా ఉన్నాయని, సరయుయే మిత్రపై ఉన్న కోపాన్ని, మిత్రాన్ని గెలవడానికి పార్వతి చేత నాటకం ఆడిచ్చి లక్కీని మిత్రకి దూరం చేయాలని ట్రై చేసిందని సాక్ష్యాధారాలు చూపెడుతూ తన క్లయింట్ అయిన లక్ష్మికే లక్కీని అప్పజెప్పాలని జడ్జి గారిని కోరుతూ ఉండగా ఇక చాణక్య పైకి లేచి క్లాప్స్ కొడుతూ యువ లాయర్ అర్జున్ గారు చాలా బాగా వాదించారు. ఒక మంచి లాయరే కాకుండా, మంచి బిజినెస్ మ్యానే కాకుండా, చక్కని స్క్రీన్ ప్లే రైటర్ కూడా ఇప్పుడు అర్జున్ గారిలో కనబడ్డారు. ఎంత బాగా అప్పటికప్పుడే నాటకం ఆడారు అర్జున్ గారు, చాలా బాగా చెప్పారు అని అంటుండగా, ఏంటి నేను చెప్పిన తప్పేంటి అని అర్జున్ చాణక్య పైన ఫైర్ అవుతూ ఉండగా, మీరు చెప్పినవన్నీ నిజాలే, నేను చెప్పేది వినండి ఒకసారి. పార్వతి పేరు దేవి అన్నారు, కరెక్టే. అది పార్వతి పేరు దేవియే, కానీ పూర్తి పేరేంటో తెలుసా? పార్వతి దేవి. బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్లో మాత్రమే దేవి అనుంది. దానికి ఆధారం ఐడెంటిటీ కార్డే. ఇంకా నాకు స్పాన్సర్ సరియు గారు చేశారన్నారు, కరెక్టే, చేశారు, అందులో తప్పేమీ లేదు కదా. అలాగే పార్వతి గారికి కూడా స్పాన్సర్ చేశారు. అది మిత్ర గారిపై ఉన్న కోపంతో కాదు, ఆడ మనిషి అని పార్వతి గారిపై ఉన్న జాలితో. ఇంకా తను నాటకాలు ఆడుతుంది అన్నారు, నాటకాలు ఆడటంలో తప్పు లేదు కదా, సీరియల్ యాక్టింగ్ చేయడంలో ఏమంతా నేరం లేదు కదా, అది నిజమే కదా. కాబట్టి దీనికి కన్న తల్లికి కూతుర్ని దూరం చేయడం కరెక్ట్ కాదు జడ్జి గారు. నేను సబ్మిట్ చేసిన డిఎన్ఏ రిపోర్ట్ ప్రకారం లక్కీ పార్వతి కన్న కూతురు కాబట్టి కన్న తల్లికే కన్న కూతుర్ని అప్పజెప్పాలి, కాబట్టి లక్కీని పార్వతికి అప్పజెప్పండి అని అంటూ ఉంటాడు చాణక్య. అర్జున్ గారు, మీరేదైనా చెప్పాలా అని జడ్జ్ అడుగుతుండగా, నో సార్ అని అంటూ కూర్చుంటాడు అర్జున్. ఇక కేసు పూర్వాపరాలు పరిశీలించిన తర్వాత లక్కీ పార్వతి కూతురని కోర్టు నిర్ణయించడం జరిగింది. అంతేకాదు, మిత్రానందన్ గారు ఇన్ని రోజులు లక్కీ పాపని జాగ్రత్తగా సంరక్షించినా కూడా కన్నతల్లికి పాప పైన ఎక్కువగా అధికారం, ప్రేమ ఉంటాయి కాబట్టి మిత్రానందన్ గారిని లక్కీ అలియాస్ లక్ష్మి పాపని తన కన్నతల్లి అయిన పార్వతికి అప్పజెప్పాలని కోర్టు తీర్పు ఇవ్వడం జరుగుతుంది అని జడ్జి గారు ఇచ్చే లోపే లక్ష్మి ఆగండి అని అరుస్తుంది. మీరు ఇంకాసేపు జడ్జిమెంట్ని వాయిదా వేయండి అని లక్ష్మి అడుగుతుండగా, చాణక్య మళ్ళీ పైకి లేచి, ఇంకేదైనా నాటకం మొదలు పెట్టారా అని అడుగుతుండగా, అవును మొదలు పెట్టాను, కానీ అది నిజంగా జరిగిన నిజం. ఒక్క 2 minutesలో మీకు సాక్ష్యాధారాలతో సహా నిరూపిస్తాను. దానికి ముందు ఒక 2 ప్రశ్నలు పార్వతి గారిని అడగాలనుకుంటున్నాను అని లక్ష్మి ఆ జడ్జిని పర్మిషన్ అడగానే, గ్రాంటెడ్ అని జడ్జ్ అంటుంటారు. ఇక పార్వతి బోన్లో నిలబడి టెన్షన్ పడుతూ ఉండగా, లక్ష్మి మీరు లక్కీని ఎక్కడ కన్నారు అని మళ్ళీ అడుగుతూ ఉంటుంది. అప్పుడు పార్వతి భయంగా సమాధానం చెప్పలేకపోవడంతో చాణక్య పైకి లేచి, 2017 డిసెంబర్ 10 మున్నార్ లో వర్షం పడుతున్న రాత్రి 8 గంటల నుండి 9 గంటల మధ్యలో కనింది అని చాణక్య చెప్తుండగా, బాగానే గుర్తుపెట్టుకున్నారు చాణక్య గారు అని అంటూ పార్వతి వైపు తిరిగి, మీకు ఒక యాక్సిడెంట్ జరిగింది గుర్తుందా, అది ఏ ఇయర్లో జరిగిందో చెప్పగలరా అని లక్ష్మి సూటిగా పార్వతిని చూస్తూ అడుగుతూ ఉండగా, అది అది అని నసుకుతూ ఉంటుంది. ఆ పార్వతి, నేను చెప్తాను అని అప్పుడే అక్కడికి వచ్చిన ఒక డాక్టర్ అంటూ ఉంటుంది. ఆ డాక్టర్ పేరు గాయత్రీదేవి. బోన్లోకి వచ్చి చెప్పమ్మా అని జడ్జి గారు అంటూ ఉండగా ఆ డాక్టర్ వెళ్ళి బోన్లో నిలబడుతుంది. ఇక మళ్ళీ పార్వతిని, లక్ష్మి ఇప్పటికైనా చెప్తారా నిజమేంటో, మీకు ఎప్పుడు యాక్సిడెంట్ అయిందో అని అంటూ ఉండగా పార్వతి నోరు విప్పదు. ఇక నేనే చెప్తాను, 2015 మే నెలలో పార్వతికి
పెద్ద యాక్సిడెంట్ జరిగింది. ఆ యాక్సిడెంట్లో భాగంగా తన గర్భసంచిని తీసేయడం జరిగింది. దానికి రుజువులు కూడా ఉన్నాయి. ఇదిగోండి జడ్జి గారు అంటూ అప్పుడే డాక్టర్ తెచ్చిన ఒక ఫైల్ని జడ్జి గారికి ఇస్తూ, అప్పుడు పార్వతికి ఆపరేషన్ చేసింది కూడా ఈ డాక్టరే. ఏంటి పార్వతి కాదా అని అడుగుతుండగా అవును అని పార్వతి అనేస్తుంది. ఇక మళ్ళీ డాక్టర్ కూడా సాక్ష్యం చెప్తూ ఉంటుంది. అవును 2015లో పార్వతికి నేను ఆపరేషన్ చేసి గర్భసంచిని తీసేశాను అని డాక్టర్ చెప్పగానే 2015లో గర్భసంచి తీసేసిన మహిళ 2017లో పాపని ఎలా కనిందో మరి పార్వతి గారే చెప్పాలి. నేను ఆవిడని అవమానించట్లేదు, కానీ అమ్మతనానికే తను మచ్చ తెచ్చింది. నా భర్త ప్రేమగా పెంచుకుంటున్న కూతుర్ని తనకి దూరం చేసి నా భర్తని మానసికంగా హింస పెట్టాలి అని పార్వతి అనుకుంది. పార్వతి వెనకాల ఎవరున్నారో నేను తెలుసుకోవాలి అనుకుంటున్నాను అని లక్ష్మి కోపంగా అంటూ ఉండగా ఇక పార్వతి ఏడుస్తూ ఉండిపోతుంది. జడ్జి గారు నిజాలు చెప్పాలమ్మా అని అంటూ ఉండగా, లేదు నాకు పిల్లలు పుట్టరని మిత్ర గారికి లక్కీ కన్న కూతురు కాదు అని తెలుసుకొని అలా నాటకం ఆడాను. నా వెనకాల ఎవరూ లేరు అని అబద్ధం ఆడుతూ ఉంటుంది. పార్వతి ఏం చెప్తుందా అని మనీషా సరియు టెన్షన్ పడుతూ ఉంటారు. ఇక పార్వతి తనపై నేరం వేసుకునేసరికి జడ్జి గారు తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే కాబట్టి నీకు 3 సంవత్సరాల సాధారణ జైలు శిక్ష విధిస్తున్నాను అని జడ్జిమెంట్ ఇస్తూ కేస్ విషయం తెలియకుండా మధ్యలో తల దూర్చినందుకు చాణుక్య గారిని సున్నితంగా మందలిస్తూ పాప కోసం ఆఖరి వరకు పోరాడి నిజానిజాలు బయటికి తీసుకొచ్చిన మిసెస్ లక్ష్మీనందన్ మిత్రానందన్ గారి భార్యని అభినందిస్తున్నాను. కస్టడీని లక్ష్మీనందన్ మిత్రానందన్ గారికే అప్పగిస్తున్నాను. పాపని జాగ్రత్తగా చూసుకోండి అని జడ్జిమెంట్ ఇవ్వగానే అందరూ సంతోషపడుతూ ఉంటారు. మిత్ర ప్రేమగా లక్కీని దగ్గరగా తీసుకుంటాడు. ఇక అందరూ బయటికి వెళ్ళిపోతారు. ఇక లక్ష్మి అర్జున్తో థ్యాంక్ యూ అర్జున్ గారు, మీ వల్లే కేసు గెలిచాం అని అంటూ ఉండగా జయదేవ్ నందన్ మిగతా వాళ్ళందరూ కూడా అర్జున్కి సపోర్ట్ చేస్తూ థ్యాంక్ యూ చెప్తుండగా, లేదు నాకు కాదు క్రెడిట్ రావాల్సింది లక్ష్మికే. లక్ష్మి చెప్పిన పాయింట్లనే నేను కోర్టులో చెప్పాను, అంతేకాదు ఆఖరి ట్విస్ట్ కూడా లక్ష్మిదే. ఆ ట్విస్ట్ వల్లే మనం కేసు గెలిచాం అని క్రెడిట్ అంతా లక్ష్మికి ఇచ్చేస్తుంటాడు అర్జున్. ఇక అవును వదిన, నువ్వు అలా లాస్ట్కు ఎలా కనిపెట్టగలిగావు? లేడీ జేమ్స్ బాండ్లా భలే కనిపెట్టావు వదిన, నీకెలా తెలిసింది అని వివేక్ అడుగుతూ ఉండగా, ఇక తను మన ఇంట్లో ఉన్నప్పుడు రాత్రిపూట ఒక ట్యాబ్లెట్ వేసుకుంది. ఏంటా అని అడిగితే ఏం లేదని చెప్పింది. కానీ ఆ ట్యాబ్లెట్ చూస్తే అర్జున్ వాళ్ళ అమ్మగారు వేసుకునే ట్యాబ్లెట్ అది. ఎందుకు అని ఆ పార్వతి బ్యాగ్ని చెక్ చేయగా ఆ రిపోర్ట్స్ దొరికాయి. గాయత్రీదేవి గారిని ఎంక్వైరీ చేయగా ఈ యాక్సిడెంట్ గురించి తెలిసింది. అదే మనకి ఈ కేసులో గెలవడానికి హెల్ప్ అయింది అని లక్ష్మి అంటూ ఉంటుంది. ఇంకా మనీషా దేవి అని కనిపించట్లేదు అని జయదేవ్ నందన్ అనగానే మనీషాకి ఫోన్ చేస్తాడు మిత్ర. అప్పటికే మనీషా సరియుపై మండిపడుతూ ఉంటుంది చాణుక్య పైన. ఇంకా ఆ రౌడీలు అని సరియు అంటుండగా ఇప్పుడే ప్లాన్ వద్దు అని విసురుగా వెళ్ళిపోతున్న మనీషాని డబ్బులు అని అడుగుతుండగా నేను సాయంత్రం ఫోన్ చేసి మాట్లాడతాను అని అంటూ మనీషా వెళ్ళిపోతుంది. ఇక మన ప్లాన్ ఫెయిల్ అయినట్టేనా అని ఆ మేనేజర్ సరియుని అడుగుతుండగా, ఎందుకు ఫెయిల్ అయింది? మనీషా బ్యాంక్ బ్యాలెన్స్ని ఖాళీ చేయాలి అనుకున్నాం, సక్సెస్ అయ్యాం కదా, ఇంకా చాలా డబ్బులని మనీషా ముక్కు పిండి వసూలు చేస్తాను అని అంటూ ఉంటుంది సరియు. ఇక రాత్రిపూట జున్ను లక్కీ ఇద్దరు ఆడుకుంటూ ఉండగా ఆంజనేయ స్వామి ప్రత్యక్షమవుతారు. ఇక పిల్లలు ప్రేమగా ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్ళి పిలవకుండానే ఎందుకు వచ్చారు అని అడుగుతుండగా ఆంజనేయ స్వామి ఏదో చెప్పబోతూ ఉంటారు. ఇక లక్ష్మి ప్రేమని మిత్ర అర్థం చేసుకున్నాడా? ప్రవీణ్ మిటల్కి లక్ష్మి ఎందుకు షేర్స్ రాసిచ్చిందో మిత్ర ఎలా కనిపెట్టగలడు? జయదేవ్ నందన్ని అడిగి తెలుసుకుంటాడా? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.